ఒకటో అధ్యాయం మనం చూస్తున్నాం ఈరోజు. ఇంకా జోబ్ 1, యోబు ఒకటో అధ్యాయంలో కొన్ని వచనాలు చూసి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం. ఊజ్ అనేటువంటి దేశము మస్కట్ దగ్గర ఉంది. అక్కడ యోబు అనేటువంటి ఒక ఆయన యథార్థంగా, న్యాయంగా, భయభక్తులు దేవుణ్ణి అందు కలిగి చెడుతనం ఏం చేయకుండా ఉన్నటువంటి ఒక ఆయన స్టోరీ ఇది. అతనికి ఆస్తిపరుడు ఏ రీతిగా ఆస్తిపరుడు అంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలెడ్లు, 500 ఆడగాడిదలు, బోలంతమంది పనోళ్ళు, బాగా బంగారం, వెండి సమస్తం కలిగి ఉన్నాడు. అతనికి 7 కొడుకులు, 3 కుమారులు, 3 కూతుర్లు. అయితే ఒక పండగ వాతావరణం టైంలో రోజుకు ఒక ఇంట్లోని గ్యాదర్ అవుతారు, కూడుకుంటారు, పండగ చేసుకుంటారు. వాళ్ళు 3 సిస్టర్స్ వస్తారు, భోజనాలు, బిర్యానీలు, ఫుడ్డు గిట్టు, ద్రాక్షారసం తాగుతారు. వారి పండగ రోజులు, నెల రోజులు అంతా అయిపోతే 5వ వచనం, యోబు గారు ఏం చేసేవాళ్ళంటే తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో మత్తులో చేసేటువంటి పనులు వేరేగా ఉంటాయి. ఆ మత్తులో గనక గర్వపడి గర్వించి దేవునికి దూషించి ఉంటారేమో అని ఎవరు అనుకున్నారు? వాళ్ళ నాన్నగారు అనుకున్నారు. వాళ్ళ నాన్నగారు అనుకుని వారిని పిలిపించి వారికి కొబ్బరిని దాల్చి పవిత్రపరిచి తెల్లవారుజామున ఒక్కొక్కరికి దాన బలి అర్పించేవాడు. ఎప్పుడు అలా చేసేవాడు? అతనికి వారి హృదయములో పాపం చేసి ఉండవచ్చునేమో, తలంపులలో సైతం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా దాన బలి అర్పించేవాడు. ఎవరు? యోబు. అంత మంచివాడి కింద దేవుడు యోబుని గుర్తించాడు అనమాట. మనం అయితే మన పిల్లల గురించి ఫాస్టింగ్ ప్రేయర్ లేదు, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం కింద మీద ఏం లేదు కదా. రోజు నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాననేది ఏం లేదు. ఎవరికైనా బాగా లేకపోతే మూల కూర్చి ఏడుస్తాం, మళ్ళా మామూలే 5 నిమిషాలు నార్మల్ అయిపోతాం. ఎవరికైనా అబ్బాయికి బాగాలేకపోతే 4 రోజులు భోజనాలు సమంగా మానేస్తాము, బాగానే చేస్తాం. ఇంట్లో వాళ్ళ గురించి మాత్రం ప్రార్థనలు గట్రా ఉండవు. వినిపిస్తుందా? అయితే ఈ పరిస్థితుల్లో భూమి మీద యోబు యొక్క స్టోరీ నడుస్తున్న టైంలో పరలోకంలో ఒక మీటింగ్ ఏర్పాటు అయ్యింది. ఆ మీటింగ్ లో అపవాది వచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు దేవుడు అడిగాడు, యెహోవా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటు తిరుగుతున్నాను. మరి అటు తిరుగుతున్నావు కదా, అలా యోబు గురించి ఆలోచించావా? అలా ఇంకొక అబ్బాయి గురించి ఆలోచించా? ఎందుకు ఆలోచిస్తారు? నా మంచి కదా. మరి ఇంకెవరు ఇక్కడ ఈ ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన అతను నా వాడే కదా. సైతానికి సంబంధించిన వాళ్ళ గురించి ఎందుకు అడుగుతాడు దేవుడు? ఇంత ఘోరమైనటువంటి లోకంలో యోబు నమ్మకంగా ఉండటం బట్టి దేవుడు అడిగాడు, అరే అపవాది నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు కదా, ఎవరిని మింగాలి, ఎవరిని పాడు చేయాలని. మరి యోబు ఉన్నాడు కదా, నువ్వు ఏం తీసుకున్నావు, నువ్వేం ఆలోచించావు యోబు గురించి అని అడుగుతాడు.
అర్థమైందా? భూమి మీద అంతటి మంచి వ్యక్తి ఎవరు లేడు అని దేవుడు యోబు విషయంలో సైతానికి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. గుండె కట్టుకుని చెప్తున్నాడు, అమ్మా ఇంత మంచోడు భూమి మీద లేడు బాబు, చిన్న చిన్న విషయాల్లోనే తప్పు చేస్తారేమో కానీ కొడుకులు తలంపుల్లో కూడా పాపం చేసి ఉంటారేమో నేను ప్రార్థన చేసి బలిపించున్నాడు ఎవరున్నారు అని అపవాదం అంటే ఎందుకు ఊరికినే అవుతారు భయభక్తులు ఎందుకు ఉంటాయి, సమస్తమును కంచి వేసి కాపాడే కూడా దీవించావు, అతను ఆస్తి దేశంలో బాగా విస్తరించింది, నువ్వు గనక అవన్నీ తీసేస్తే గనక నీ మొహం మీద తిడతాడు అని అన్నాడు. సరే దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ చేతికి అప్పించాడు, అతనికి మాత్రం ఏ హాని చేయొద్దు అన్నాడు. ఓకే, ఒక దినము అందరూ కూడా ఒక దగ్గర భోంచేస్తున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఎద్దులు నాగలి దున్నుతూ గాడిదలు వాటి సమీపం మేలుతుండగా సభాగీయులు 14 వచ్చిన పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసేది. ఏం చేశారు? ఖడ్గముతో ఒక 10 మందిని 20 మందిని చంపించి గాడిదలు ఎద్దులు ఇవన్నీ వెళ్ళిపోయారు బాబు, ఒకరిని మాత్రం మిగిలాను నీకు ఈ విషయం చేరేయడానికి. ఎంతమంది మిగిలారు? 15వ వచనం. యోబు విషయాన్ని దగ్గరగా చూసి నేర్చుకొని యథార్థంగా ఉన్నోళ్ళు ఎవరు మిగిలేరు? ఒక్కడున్నాడంట అనుకుందాం. అలాగే కొంచెం సేపు మిగతా వాళ్ళు కత్తివాత అంటే చంపారు. ఇప్పుడు పరలోకంలో యోబు గురించి ప్రస్తావన వచ్చింది. అర్థమైందా? యోబు గురించి ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు ఆల్రెడీ 8 మంది చచ్చిపోయారు యోబు గురించి, అవునా? ఇప్పుడు పనులు చచ్చిపోతున్నారు. చూడండి విషయం, దేవుడు నీతిమంతుల గురించి దోతల ఎదుట నా నీతిమంతుడి గురించి నేను సాక్షిగా నేను ఉంటాను రా బాబు, అంతటి భూమి మీద నీతిగా బ్రతికిన అతను గురించి నేను అవసరమైతే అతని కొడుకుల్ని నేను వదిలించుకుంటాను, అతని కూతుర్ని వదిలించుకుంటాను, పనుల్ని వదిలించుకుంటాను, అతనికి కలిగినటువంటి యావదాస్తి ఇల్లు అన్ని వదిలించుకుంటాను. గాని ఎవరు కావాలి? యోబు కావాలి. యోబు యొక్క నోట్ నుంచి ఏమైనా దూషిస్తాడేమో నన్ను గనక, ఎంత నేను చేశాను కదా, కనిపేసి కాపాడాను కదా యోబుకి, నేను గనక కంచి తీసేస్తాను, నేను కొడుకుల్ని ఇచ్చాను, 7 కొడుకుల్ని 3 కూతుర్ని ఇచ్చాను, సంతోషంతో వాళ్ళు ఉన్నారు, ప్రతి రోజు విందు చేసుకోగలరు, 20 వంటకాలు చేసుకుని తింటున్నారు, తాగుతున్నారు, నా కళ్ళ ముందు సంతోషంగా వాళ్ళందరూ ఉన్నారు, నేను ఇచ్చాను కదా యోబుకి. ఒకవేళ అపవాది చెప్పినట్టు తీసేస్తే గనక, ఒకవేళ ఇస్సాకుని నేను చంపేస్తే గనక అబ్రాహాము నాకు దూరం అయిపోతాడా? అంత ప్రేమిస్తాడు కదా ఇస్సాకుని.
నేను చూపించే కొండపైన మొరియా అనే కొండపైకి నువ్వు వెళ్ళి నువ్వు అతిగా ప్రేమించే నీ కుమారుడైన ఏకైక కుమారుడిని నువ్వు బలిచ్చేయమంటున్నాడు. ప్రపంచం పరలోకం అబ్రాము కత్తెత్తి పొట్టేస్తాడేమో ఎదురు చూస్తుంటారు. అసలు ఏంటి పరీక్ష? ఎన్నో పరీక్షలు మనం చూసాం కదా. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అల్లారుముద్దుగా ఏకైక వృద్ధాప్యంలో కలిగినటువంటి కొడుకు కదా. అంతటి కొడుకుని కర్రల మీద పడుకోబెట్టి కత్తెత్తి చంపేయడానికి రెడీ అయిపోయాడు. కత్తెత్తాడు, దెబ్బలు అనిపించిండేవాడు కొన్ని సెకండ్స్ లో. ఇందుని బట్టి నేను తెలుసుకున్నాను, అబ్రాము నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నాకు భయభక్తులు కలిగి ఉంటావని అని అబ్రాముతో అంటాడు. నువ్వు ఈ చిన్నవానిపై కత్తి వేయకుము అని దేవుడు అంటాడు. యోబుకి ఎంతమంది ఉన్నారు? అబ్రాముకి అయితే ఒక్కడే ఉన్నాడు. యోబుకి ఎంతమంది ఉన్నారు? 10 మంది పిల్లలు ఉన్నారు. సో ఈ 10 మంది పిల్లల్ని నేను తీసేస్తే కనుక యోబు నన్ను దూషిస్తాడా అంటావా? సరే అయితే చూద్దాం. పరలోకంలో సైలెన్స్ అయిపోయింది. దేవుడి అసైన్సైడ్ కదా. సైతాన్ పరిగెత్తుకుని వచ్చాడు. ఏం జరిగింది ఇక్కడ? ఒక నీతిమంతుడు గురించి కుటుంబం అలాగైపోయిందా? ఆస్తులు పోయాయా? పనులు చచ్చిపోతున్నారా? ఖడ్గముతో 15 వచ్చిన పని వారిని అతను చేసిరి, జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే మిగిలేను. 16వ వచనం. ఇంకా అతను మాట్లాడుతున్నప్పుడు మరి ఒకడు వచ్చాడు. దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పని వారిని రగులుబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఒక్కడనే మిగిలాలి. నా యజమానుడు గురించి నేను ఒక్కడనే మిగిలాను. యజమానుడా, నువ్వు నాకు నేర్పించినటువంటి నీతికరమైనటువంటి మార్గం గుండా నేను వెళ్ళాను. దేవుడు నన్ను బ్రతకనిచ్చాడు. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. క్షమించు. ఈ గొర్రెలు అగ్ని కాల్చబడిపోయి పైనుంచి అగ్ని వచ్చి నీ పనులు ఏమైపోయారు? గొర్రెల మంద. ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నారు? చూడండి, 7,000 గొర్రెలు ఉన్నాయా? 7,000కి పనులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారంటావా? 7,000 గొర్రెలు కాయడానికి పనులు ఎంతమంది ఉండి ఉండొచ్చు? ఒక 30 గొర్రెలు ఉంటేనే అక్కడ 3-4 ఉంటున్నారు. మనం కళ్ళ ముందు చూస్తాం మేకల దగ్గర. అవునా? 7,000 గొర్రెలు అంటే ఎంత ఉంటాయి? 100 మంది కన్నా ఎక్కువ ఉంటే గానీ కాపలా కాయలేం దాన్ని, గొర్రెల్ని. ఒక్కటి పోకుండా జాగ్రత్త చేయాలనుకుంటే దరిదాపు 100 మంది కన్నా ఎక్కువ మంది ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు 100 మందికి 100 గొర్రెలకి 5గురిని కాపలా కాస్తే 1000 గొర్రెలకి ఎన్ని? 100 మందికి 100 గొర్రెల్ని 5గురిని కాపలా కాస్తే 1000కి ఎంతమందిని కాయాలి అమ్మా? 10 మంది అంటే 200 మందికి. అప్పుడు ఎంత? ఏమ్మా లెక్కలు రాలేదు మాకు, నోరు మీరే. 100 మంది 100 గొర్రెల్ని 5గురు కాస్తున్నారు. 5గురు
అప్పుడు 1000 గొర్రెల్ని ఎంతమంది కాస్తారు? ఆ? ఏమా అది తెలియలేదమ్మా. 1000కి ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? ఏంటి సార్? 1000కి ఎన్ని? అప్పుడు 5 into 10 ఎంత? 50. 1000కి ఎంతమంది కాపలా కాస్తారు? మా జడ్డోళ్ళు ఇక్కడ ఇద్దరు ఉన్నారులే, జడ్డోళ్ళు. పెద్ద జడ్డోడికి తెలియదు ఇక్కడ లెక్కలో. అప్పుడు 1000కి ఎంతమంది? 50 men కాయాలి. అప్పుడు 7000కి ఎంతమంది? 7000కి ఎంతమంది? 7 5 35, 350 మంది తక్కువలో తక్కువ కాయాలి. ఎంత సార్? 350 మంది. 350 మంది. అది కాస్తే గాని 7000 గొర్రెల్ని కాయలేము. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నేను అందాజుగా చెప్పాను, మామూలుగా చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు 350 లెక్కేస్తే గనక 349 మంది చచ్చిపోయారు. 49 చచ్చిపోయినట్టే లెక్క. ఒక్క పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్థమైందమ్మా? ఫస్ట్ 15 వచ్చిన ఒక దినమున యోగ కుమారులు స్నానం చేసినప్పుడు 14 ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయించిందిగా ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి వాటిని మీద పడి పట్టుకొని పోయారు. వనోళ్ళు హతం చేశారని ఉంది. మరి ఇప్పుడు ఎద్దులెన్ని గాడిదలు ఉన్నాయి లెక్క పెట్టండి. ఎద్దులు ఎన్ని ఉన్నాయి, గాడిదలు ఎన్ని ఉన్నాయి? గాడిదలు ఎన్ని ఉన్నాయమ్మా? గాడిదలు 500 ఉన్నాయి. చూడండి, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు. 500 గాడిదలు, 1000 ఎడ్లున్నాయి. ఓకే అమ్మా, 1000 ఎడ్లున్నాయి. మీరు వినండి అమ్మా, 1000 ఎడ్లున్నాయి, 500 గాడిదలు ఉన్నాయి. అంటే టోటల్ గా 1500 ఉన్నాయి అక్కడ. గాడిదలోను ఎడ్లు కలిపి 1500 ఉన్నాయి. 1500. సో ఈ 1500కి 100కి కనీసం 10 మందిని వేసుకున్నా. 15 into 10 ఎంత? 150 మంది అనుకుందాం. 150 మంది. 150 మందిలో ఒక్కడే బ్రతికేడంట. అర్థమైందా? వాళ్ళు కట్టితే చంపేశారు ఆ గ్రూప్ వాళ్ళు. ఒక్కడికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? మనం రాబోయే కాలంలో చూస్తాం. 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు, నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను అని. పాటలు పాడడానికి 20 మంది వచ్చారు, పాటల్లో నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను అని. ఒక్కడే ఏమయ్యాడు? దేవుడు పర్మిషన్ బట్టి మిగతా 349 మంది చనిపోవాల్సి వచ్చిందమ్మా. దరిదాపుగా. ఓకే, 17 వచనం ఇంకా మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చారు, ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పని వారిని చంపేశారు అన్నారు కల్దీయులు.
ఒంటిలు ఎన్ని ఉన్నాయి? 500. ఎన్ని? 3000 క్యామిల్స్ అమ్మా. 3000 అమ్మా. క్యామిల్ పెద్దది. ఎన్ని క్యామిల్స్ ఉన్నాయి? ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 3000 ఉన్నాయమ్మా. 3000కి ఒక్కొక్క ఒంటికి ఒక్కొక్క మనిషి ఉంటాడు. 2 ఒంటిలను ఒకరు పట్టుకోలేడు. అవునా? అంటే 3000 మంది ఒంటెల గురించి ఉన్నారు. ఒక్కడనే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు 3000లో. నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఎంతమంది చంపేశారు? 2999 మందిని చంపేశారు. 2999 మందిని చంపేశారు వీళ్ళు. రఫ్ గా మన యొక్క మామూలు క్యాలిక్యులేషన్స్. ఇక్కడేమో దరిదాపు 3000 మంది చంపేశారు, ఇక్కడే 350 మంది చంపేశారు, ఇక్కడే 150 మంది చంపేశారు. 18 వచ్చిన అతను మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేయించుండగా సుడిగాలి వచ్చింది, ఇంటి 4 మూలలు కొట్టింది, కుర్రోళ్ళ మీద పడిపోయింది, వారు చనిపోయారు. ఈ విషయం చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చాను. దరిదాపు విందు అంటేనే అక్కడ జమీందారులు రాజుగారి వంశస్థ టైప్ లో ఉన్నారు కాబట్టి ఒక 20 వంటకాలు, ద్రాక్షారసం చేసిన వాళ్ళు ఒక 2, వంట వండిన వాళ్ళు ఒక 5, వడ్డించే వాళ్ళు ఒక 10 మంది, కూరగాయలు కోసిన వాళ్ళు, తడిగుడ్డ పెట్టిన వాళ్ళు, ప్లేట్లు పెట్టిన వాళ్ళు, మినిమం వీళ్ళ పార్టీ వీళ్ళు జరగడానికి తక్కువలో తక్కువ 50 మంది లేకపోతే అవ్వదు. తక్కువలో తక్కువ 50 మంది లేకపోతే అవ్వదు. ఎంతమంది చచ్చిపోయారు? 49 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఒక్కడ మాత్రం పెడుతున్నారు. అర్థమైందా? రాశాడు ఏంటంటే వైలెంట్ విండ్, అంటే గొప్ప సుడిగాలి సడన్ గా వచ్చింది అన్నాం కదా. మైటీ విండ్ అని రాశాడు. గొప్ప సుడిగాలి ఒకవైపు నుంచి కాదు, 4 వైపులు. తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవరిచ్చేది ఛాన్స్ తప్పించుకోవడానికి? ఒక్కడికే దేవుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఆడు చచ్చిపోవాలి, 4 వైపులో కొట్టింది కదా మరి. కాడు తప్పించుకోవడానికి దేవుడు నువ్వు వెళ్ళి నువ్వు చెప్పు ఒకసారి. ఎంత ఘోరమైన విషయం. ఎంతమంది చచ్చిపోతున్నారు. పైన పరలోకంలో అందరూ ఒకవైపు ఉన్నారు. దేవుడు, దేవుని దూతలు, సర్వ సమూహము, సైన్యాధిపతి అయిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉంటాడు. విస్తారమైన దూతలో దేవుడు ఒకవైపు, పక్కన ఒకరు ఒకవైపు అపవాది. ఆ ఒక్క అపవాది గురించి ఈ న్యాయవంతుడైన దేవుడు న్యాయబద్ధంగా ఏం చేశాడు? అపవాది చేతికి యోబుకి కలిగిన సమస్తాన్ని అప్పగించాడు. ఇది ఇంకొక డైరెక్షన్ లో ఆలోచిస్తే న్యాయమా అన్యాయమా అంటే తర్వాత తెలుస్తుంది. యోబుకి ఎవరు దయచేశారు? దేవుడు. వింటున్నారా? వింటున్నాం సార్. అందరూ చాలా సీరియస్ గా ఉండండి. సీరియస్ పాఠం. యోబుకి సమస్తమును అనుగ్రహించింది ఎవరు? దేవుడు చేశాడు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పిస్తున్నాడు యోబు. ఎంత
అంతటి నీతిమంతుడు భూమి మీద లేడు, అపవాది అని చెప్తున్నాడు. నువ్వు ఎంతో మనుషులు పాడు చేస్తున్నావు, భూమిని పాడు చేస్తున్నావు, నా చేతి పనుల్ని పాడు చేస్తున్నావు, కలుషితం చేస్తున్నావు, సెల్ ఫోన్లు ఇచ్చి మైండ్ పాడు చేసేస్తున్నావు, సినిమాలు ఇచ్చి, ఫిల్మీ మోజీలు ఇచ్చి, జబర్దస్త్ ఇచ్చి కదా మైండ్ ని ఏదో ఒక రీతంగా అటువైపు డైవర్ట్ చేసేయాలని చూసేస్తున్నావు. కానీ అంతట్లోని ఆ యోబు చూసావా ఎంత జాగ్రత్తగా నా గురించి ఉన్నాడో. దివరాత్రము నా గురించి ధ్యానిస్తాను. నా కుటుంబం గురించి, యోబు కుటుంబం గురించి ఆలోచించి వదిలేస్తున్నాడు. నిన్నారా ఇప్పుడు భూమి మీద ఇటువంటి వాడు ఎక్కడ ఉండడు. చూసావా నా గురించి ఉన్నాడని దేవుడు గర్వంగా చెప్తాడు అన్నమాట. అంటే మనం బ్రతికే బ్రతుకుని బట్టి, దైవికంగా ఉండిన దాన్ని బట్టి, దేవుని భయభక్తులు కలిగి ఉండడం బట్టి గర్వంగా దేవుడు ఫీల్ అవుతాడు. పరలోకంలో ఒకరి రక్షణ, భూమి మీద ఒకరి రక్షణ కలిగితే, ఒకడికి రక్షణ కలిగితే పరలోకంలో ఆనందం కలుగుతుంది. సో అలాంటిది యోబుకి కలిగిన సమస్తాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? సైతాన్ చేతికి. అంతే వెంటనే యోబు ఏం చేశాడు? ఇవన్నీ విన్నాడు. వస్త్రాలు చింపేసుకుని తలని గుండు కొట్టించుకున్నాడు, ఒరిగించుకున్నాడు, అంటే గుండు చేసుకున్నాడు. అవమానకరం అన్నమాట. నాకు ఇంకా ఈ జీవితం ఏంటి అవమానకరం అంటే, కీర్తి కలిగడానికి నా యొక్క హెయిర్, నా తల వెంట్రుకలు సైతం నాకు వద్దు, ఇది అవమానమే నాకు ఇది అని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎవరికి? సాష్టాంగ నమస్కారం దేవుడికి చేసి ఏమంటున్నాడంటే, మన షాక్ అయిపోతుంది. స్టెయిన్ బ్రదర్స్ వ్యాన్ లోని పడుకుని ఉన్నారు. కొడుకు, వాళ్ళ నాన్నగారు, ఇద్దరు కొడుకులు వేరే అమెరికా నుంచి వచ్చి పేద ప్రజలకి సేవ చేద్దాము, హాస్టల్ పెడదాము, మంచి భోజనం పెడదాము, వారికి ఏదైనా మనం సాయం చేద్దాం మన బ్రతుకున్నందుకు అని చెప్పి వచ్చినప్పుడు ప్లేస్ లేక రూమ్ లోని ఇద్దరు, హాల్లోని ఒకరు, చర్చిలో నలుగురు పడుకుని ప్లేస్ లేకపోతే వ్యాన్ ఉంది కదా బయట, వ్యాన్ లో పడుకున్నారు. మత ఛాందసవాదులు, హిందూకి సంబంధించిన బజరంగ దళ వాళ్ళు బయట నుంచి గడేసేసి రానివ్వకుండా పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. లోపల ముగ్గురు కూడా, ఫాదరు, ఇద్దరు కొడుకులు, తండ్రి, ఇద్దరు కొడుకులు సజీవంగా కాలిపోయి చచ్చిపోయారు అక్కడే. అమెరికా వాళ్ళు. ఇండియా అంతా గడగడలాడిపోయిందంటే. ఏమ్మా? అయ్యయ్యా, సరే సరే, ఈ విషయం చదివి వచ్చేసాను. 21 వచ్చును. నేను నా తల్లి గర్భంలో వెళ్ళి దిగంబరి అక్కడికి యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎవరు చెప్పగలరమ్మా ఈ మాట? అమ్మా అయిపోయినట్టేనా? నేను నా తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చాను? చిన్న గోసి కట్టుకుని వచ్చాడేటమ్మా ఎవరైనా? బట్టలు లేకుండా బయటకు వచ్చాడు. నేను బట్టలు లేకుండా నేను వెళ్ళిపోతాను, నన్ను పాతి పెట్టేస్తారంతే. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు. యెహోవా నామం నాకు సాష్టాంగ నమస్కారం చేసి, ఎటకారంగా కాదు,
వ్యంగ్యంగా కాదు, కోపంగా కాదు, హృదయపూర్వకంగా దేవుడికి నమస్కారం చేశాడు. నా కొడుకులు ప్రేమించిన కొడుకులు నా కళ్ళ ముందు ఇంక లేరని, నేను ప్రేమించే 3 కూతుర్లు ఇంకా నా దగ్గర ఉండరని, కనీసం దేవుణ్ణి, ప్రభువా నేనేం అన్యాయం చేశాను, వాళ్ళ యొక్క పాపాలను క్షమించమని కదా నీకు దహన బలులు అర్పించాను. హృదయం బద్దలైపోయి ఉంటది కదా. అయినాను సరే దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకోవడానికి అర్హుడవు, నువ్వు సమస్త ఘనతమైన నీకు స్థుతి చెల్లించాడు. థ్యాంక్ యూ జీసస్ అని, థ్యాంక్ యూ గాడ్ అని. ఆ మాటకి పరలోకంలో ఉన్న దూతలందరూ 5 నిమిషాలు ఏడ్చుంటారమ్మా. ఇంతటి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్, అయ్యా సైతానికి మాట దేవుడు ఇవ్వకుండా ఉండాల్సిందే అని అనుకుని ఉంటారు పరలోకంలో. ఎంత బాధ పెట్టేశాడు దేవుడు వాళ్ళు అనుకుని ఉంటారు. యోబైతే అనుకోలేదు. ఎంత పని చేసావు దేవుడా, నాకు ఒక్క కుమారుని మిగిల్చాల్సింది కదా, నాకు ఒక కొడుకుని ఒక కూతుర్ని మిగిల్చాల్సింది, ఇంత దారుణం అయిపోయింది. ఆస్తి పోయినా పర్వాలేదు, నా పిల్లలు చచ్చిపోయారే అని ఏడ్చుంటాడా? ఏడ్చిన నేల మీద పడి దొర్లినా సరే సాష్టాంగం చేసి నోటి నుంచి ఒక్క మాట ఏమనుంది, ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని అది దేవుడు ఏం చేశానని చెప్పలేదు. సమకూర్చు, అన్యాయం చేశాడు దేవుడు అని చెప్పలేదు. నేనేం తప్పు చేశాను? మనం ఆ మాత్రం ఏమాత్రం భక్తిగా ఉంటే, ఆ మాత్రం ఏమాత్రం వాక్యం తెలిస్తే, మా ఇంట్లో వాళ్ళే దొరికాడా నీకు ప్రభువా, నా కొడుకే దొరికాడా ప్రభువా, నా కూతురే దొరికిందే ప్రభువా, నువ్వు న్యాయవంతుడు అనుకున్నాను, నేను తెల్లారు లేచి ప్రార్థన చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, దశమభాగం ఇస్తున్నాను కదా. సింగపూర్ లో సార్స్ అనే ఒక ఈ టైప్ కరోనా టైప్ వ్యాధి వచ్చినప్పుడు చచ్చిపోయిన గ్రూప్ లో పాస్టర్ ఫ్యామిలీ ఒకటి ఉన్నారు. పాస్టర్ చచ్చిపోయారు. అది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కూతురు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, నా దేవుడు మా అమ్మ నాన్న ఎందుకు తీసుకెళ్లిపోయాడు అని దేవుడి మీద బ్లేమ్ వేశారు. అందరూ చేయలేరు ఈ మాట. అందరూ చేస్తే ఇంకేమై కదా. యోబు 34 అదే దాంట్లో ఉంటుంది, తర్వాత చదవండి. యోబు 34లో ఉంటుంది, తర్వాత చదువుదాం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అని ఉంటది. అన్యాయం చేయడు. ఇప్పుడు మనకి ఈ స్టోరీ చదివి ఇక్కడ వరకు ఆపేస్తే గనక నిజంగా అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది. ఎంతమంది చచ్చిపోయారమ్మా? 300 అయితే 350, 150, 3000, దరిదాపు 4000 మంది పనులతో సహా చచ్చిపోయారు. 4000. పరలోకంలో ఈ విషయాన్ని దేవుడితో పాటు ఎంతమంది వీక్షిస్తున్నారు? కోటాను కోట్ల దేవదూతలు ఈ విషయమే చూస్తున్నారు. అన్యాయస్తుడు దేవుడు కాదు. ఎంతమంది స్తుతిస్తున్నారు? కోటాను కోట్ల దేవదూతలు స్తుతిస్తూ ఈ విషయం చూసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి అవును ప్రభువా నువ్వు నీతిమంతుడివే అనేటట్టు దేవుడు ఉన్నాడు. 40లో
ఏమైంది? రోమీలకు 9వ అధ్యాయం ఉంటది. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలా చేసుకొని రూపింపబడినది రూపించిన దానితో చెప్పునా? మనం పోనీ దేవుడు పొట్టిగా చేశాడు, అద్దంలో చూసుకుని దేవా నన్ను ఎందుకు పొడుగ్గా చేయలేదు అని లక్ష్మి అందనుకో, సహజంగా అనుకుంటాం. ఎవరు నిద్రపోయింది? లక్ష్మి నిద్రపోయిందా? అందరూ ఉన్నారా? క్లోజ్ చేసేద్దాం. సో ఒక మనిషి లేదా ఒక వస్తువు, ఒక బొమ్మ తయారు చేసిన వాడితో నన్ను ఎందుకు ఇలా చేసావు అని చెప్పలేరు కదా. మనకంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆకారం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేవుడి చిత్తం ప్రకారం దేవుడు మనకి ఎంత అందం ఇస్తే, ఎంత కలర్ ఇస్తే, ఎంత చదువు ఇస్తే దాని మీదే మనం దేవుని స్తుతిస్తాం. సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు నాకు బ్రతికే యోగ్యతనిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అరాయించే శక్తి, తిన్నది అరగొట్టుకునే శక్తిని ఇచ్చావు. మనం సాష్టాంగ నమస్కారం చేసి దేవుడికి స్తోత్రం చెప్పాలి. అవునా? మేలులు మేలులు నమున్నంత వరకు మనకి ఈ రోజుకి మన లైఫ్ అనుదినము మనం ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి మేలుకి బట్టి వందనాలు. ఏమని 100వ కీర్తన చదివాము లాస్ట్ లోని? నువ్వు చేసిన ఉపకారములలో ఏ 103 ఎన్ని మరొకను దేవ సంస్తుతి చేయవే మనసా, ఓవ సంస్తుతి చేయవే మనసా, చేయుమానా జీవమా ఆయన చేసిన మేలును మరవద్దు. నువ్వు చేసిన పాపములను దేవుడు మన్నించి జబ్బులు లేకుండా చేస్తున్నాడు. దాన్ని బట్టి మీరేం చేయాలి? స్తుతించండి. ఏ రోజైనా మనకి టిక్ పెట్టేస్తే కనుక దేవుడు, ఈ రోజు నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంది. 3000 మందిలో 2999 మందికి నేను ఈ రోజు క్లోజ్ చేసేస్తున్నాను అకౌంట్. దట్స్ ఆల్. యోబుని బట్టి మీ అకౌంట్ నేను సెటిల్ చేస్తున్నాను అని అంటే గనక 2999 మంది దేవుని ఎడల మెలకు కలిగి ఉంటే పరలోకం, లేకపోతే అందులోని కొంతమంది నరకం. మృత్యువు ఎవరి ద్వారా వస్తుంది అనేది కాదు అక్కడ ముఖ్యం. వస్తే గనక ఏంటి, మనం ఆ టైంకి రెడీగా ఉన్నామా లేదా, అదే కష్టమైన పాయింట్. శోధన సహించువాడు, శోధనకు నిలిచిన వాడే ప్రభువును తను ప్రేమించే వాగ్దానం. శోధన సహించేవాడు ధన్యుడు అని ఉంది. మనం సహించకుండా ఓర్పుతో లేకుండా చిరాకు పడితే కనుక ఏమవుతుంది? మనమే లాస్ అయిపోతాం. ప్రసంగి 5లో ఉంటది.
5లో ఉంటుంది. ఏంటి సార్? ప్రసంగి సార్. హల్లెలూయా. దేవునికి ఎక్కడ ఉంటుంది సార్? ప్రసంగి నేను చెప్తాను. సార్. దేవుని స్తుతించుడి, దేవుని ఒకటో తిమోతిలో ఉంటది. 1 తిమోతి 6వ అధ్యాయంలో మనం 1 తిమోతి 6వ అధ్యాయంలో ఉంటది. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. ఈ లోకంలోనికి ఏం తేలేదు, మనం బంగారం గాని వెండి గాని తేలేదు ఈ లోకంలో. కాకపోతే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ లోకంలోనికి నువ్వు పుట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒకటి వచ్చింది. ఏంటది? ఆత్మ వచ్చింది. అది నీది కాదు, ఈ భూమిలో ఉండకూడదు. అది వెళ్ళిపోవాలి. ఆ కొంతకాలం నీ బాడీలో నివసించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఆత్మకి. ఆత్మ టైం అయిపోయినప్పుడు ఎవరికి వెళ్ళిపోవాలి? దాన్ని నీ దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అది తప్పించి నీ బాడీలో ఏమీ ఈ లోకంలోనికి ఏమి తేలేదనేది ఉంది. అవునా లేదా? ఏమి మనం ఒక్కటేమి తేలేదు. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేద్దాం. హల్లెలూయా. దేవునికి కళ్ళు మూసుకోనండి. ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తాం. 1 hour అయిపోయింది.